రింకు తమ్ముడు, ఈ సీజన్ సెకండ్ హాఫ్లో మనం ఆడిన ఆట ఫస్ట్ హాఫ్లో కూడా సగం ఆడేది ఉంటే ఖచ్చితంగా మనం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుండే తమ్ముడు. ఫస్ట్ 6 మ్యాచ్లల్లా 5 మ్యాచ్లు ఓడిపోయిన మనం నెక్స్ట్ 8 మ్యాచ్లల్లా 6 మ్యాచ్లు గెలిచి ఎపిక్ కంబ్యాక్ ఇచ్చినామన్నా. ఆయనతో 2 మ్యాచ్లు కూడా గెలిచేది ఉంటే మనం ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి పోతుండే. ఏదోటి తీ తమ్ముడు, టేబుల్ లాస్ట్లో ఉంటాం అనుకున్న మనం కనీసం 7వ పొజిషన్లోనన్నా ఉన్నాం. ఇంకా సిఎస్కే ముంబై ఇండియన్స్ అయితే మన కిందనే ఉన్నారు. అయినా రింకు తమ్ముడు, ఈ సీజన్ నువ్వు నీ లెవెల్కు తగ్గ పర్ఫార్మెన్స్ ఇయ్యలేదు. 14 ఇన్నింగ్స్ ఆడి 295 రన్స్ కొట్టేది. రహానే అన్న, నేను ఎప్పుడో లాస్ట్ 4-5 ఓవర్లు ఉన్నప్పుడు బ్యాటింగ్ వస్తా, కానీ నువ్వు ఓపెనింగ్ వచ్చి కూడా 335 రన్సే కొట్టినావు. అంటే ఆల్మోస్ట్ నేను కొట్టినని రన్సే. ఫిన్నెల్ ఎంతో ఓపెనింగ్ చేసినావు, మంచి పార్ట్నర్షిప్లు రాలేదు. తర్వాత సిఫెట్తో ఓపెనింగ్ చేసినావు, మంచి పార్ట్నర్షిప్లు రాలేదు. ఈ సీజన్లో అట్టర్ ఫ్లాప్ ఓపెనింగ్ పేరు ఎవరిదని ఉన్నదంటే అది మనదే. అట్లెందుకు అనుకుంటాను తమ్ముడు? సిఎస్కే ఓపెనింగ్ పేరు కూడా ఫెయిల్ అయింది. ఒక్కసారన్నా పవర్ ప్లే అయిపోయేదాకా బ్యాటింగ్ చేసినావు అన్నా నువ్వు. అప్పుడెప్పుడో ఫస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టినావు, మళ్ళీ మొత్తం అయిపోయినాక లాస్ట్ మ్యాచ్లో కొట్టినావు. మధ్యలో అంతా డొల్లే. కానీ సెకండ్ హాఫ్లో మనం కంబ్యాక్ ఇచ్చినావంటే దానికి కారణం నేను కొట్టిన హాఫ్ సెంచరీలు, నేను పట్టిన క్యాచ్లు, నేను చేసిన ఫీల్డింగు. సరే తీరింకు తమ్ముడు, ఇక ఇప్పుడు ఎందుకు అవన్నీ? అయిందేదో అయిపోయింది కదా. నేను 11 ఇన్నింగ్స్లు ఆడితే 349 రన్స్ చంపిన, అది కూడా 214 స్ట్రైక్ రేట్ తోని. ఈ సీజన్ వైభవ్ సూర్యవంశీ తమ్ముని తర్వాత ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉన్నది నాకే. అసొంటి నన్ను 3 మ్యాచ్లలో డ్రాప్ చేసిళ్ళు. నేను గనక ఆ 3 మ్యాచ్లు ఆడేది ఉంటే మనం ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుండే. ఛాన్స్ ఇచ్చాను, కనీసం 3 ఓవర్లు అయ్యేదాకా కూడా బ్యాటింగ్ చేయకుండా 20-30 రన్స్ కొట్టిపోయినావు. పోనీగా టీమ్ సిఫెట్ కన్నా అవకాశం ఇస్తే పవర్ ప్లే అయిపోయేదాకా నన్ను ఆడతాడు కావచ్చు అనుకుంటే ఆయన అయితే ఫస్ట్ 2 ఓవర్ల దాకా కూడా ఉండలేదు. ఎనీవే, నెక్స్ట్ సీజన్ కూడా నువ్వు గిట్లనే అరవీర భయంకర బ్యాటింగ్ చేస్తే మనల్ని ఎవరు ఆపలేరు. అయినా రహానే అన్న, మన స్కై అన్న ముంబై ఇండియన్స్ ని అన్ఫాలో చేసిండాట. నెక్స్ట్ సీజన్ మళ్ళా కేకేఆర్ కి కెప్టెన్ గా కంబ్యాక్ ఇస్తాడని వార్తలు వస్తాయి. అన్ఫాలో చేసిండు గాని ఈ గ్యాప్ లోనే మళ్ళా చర్చలు నడిచినాయి. మళ్ళా ముంబై ఇండియన్స్ ని ఫాలో కూడా చేస్తాడు. ఏ స్కై అన్న, సప్పుడేక కేకేఆర్ లకు రా, నీకు కెప్టెన్సీ కూడా ఇస్తారు. నేను కూడా అదే స్కెచ్ చేసిన రింకు తమ్ముడు, కానీ ఈ ముంబై ఇండియన్స్ వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. ఏం చేద్దాం గ్రీన్ తమ్ముడు? నువ్వు తీసుకున్న ప్రైస్కి నువ్వు ఆడిన ఆటకి ఏమైనా సంబంధం ఉన్నదా? 25 కోట్లు తీసుకొని 320 రన్స్ కొట్టినావు, 7 వికెట్లు తీసినావు. పైసలకున్న ఆటకు సంబంధం ఏమున్నదన్నా? అయినా నాకంత ప్రైస్ ఏమని నేను అడిగినా? అయినా నాకు 25 కోట్లు ఇచ్చినా 30 కోట్లు ఇచ్చినా నాకు వచ్చేది 18 కోట్లే. మనం సెకండ్ హాఫ్ లో కంబ్యాక్ ఇచ్చినామంటే దానికి కారణం నేను చేసిన ఆల్రౌండ్ పర్ఫార్మెన్సే. కానీ గదే 18 కోట్లు తీసుకున్నా మతీషా పాజిరాన్ ఏం చేసిండు? సీజన్ మొత్తం బెంచ్ మీద కూర్చున్నాడు. ఒక్క మ్యాచ్ ఆడితే 8 బాల్ వేసి మళ్ళీ ఇంజూరీ అయి బయటికి పోయిండు. 8 బాల్ వేసి 18 కోట్లు తీసుకున్న ప్లేయర్ని ఏమన్నారు గానీ గొడ్డు చాకిరి చేసిన నన్ను మాత్రం అంటావా? మధ్యలో నన్నెందుకు తీసుకొస్తాను గ్రీను? ఏదో నా పాటికి నేను మంచిగా సెటిల్మెంట్ చేసుకొని పోతానా? ఏం లక్కు పాతిరానా తమ్ముడు నీది. నాకు లాస్ట్ 6 సీజన్ల నుండి వచ్చిన అమౌంట్ మొత్తం కలిపినా గానీ నువ్వు ఈ ఒక్క సీజన్ సంపాదించిన దానికంటే తక్కువనే ఉంటది కదా తమ్ముడు. 6 సీజన్లు నేను కష్టపడినా రాంది నువ్వు 8 బాల్ వేసి సంపాదించినవు. అయినా నాకు ఇంజురీ ఉన్నదన్న విషయం తెలిసి కూడా తీసుకున్నది మీరే. అలా నా తప్పే ఉన్నది? 18 కోట్లు ఇచ్చి తీసుకోవడానికి నేనేమన్నా లసిత్ మలింగనా, మతీషా పాతిరానని? మీరిచ్చిళ్ళు, నేను తీసుకున్నా. అలా నా తప్పే ఉన్నది? నీ తప్పు ఉన్నదని ఎవరంటారు తమ్ముడు? నీ తప్పేం లేదు, యూ ఎంజాయ్. అయినా రహానే అన్న, ప్రతి సీజన్ కేకేఆర్కి కట్టు బానిస లెక్క పర్ఫార్మెన్స్ చేసే ప్లేయరు ఎవరైనా ఉన్నారంటే మన సునీల్ నారాయణ అన్ననే. ఇలాంటి బ్యాటింగ్ పిచ్ల మీద కూడా బౌలింగ్ చేసుకుంటా 7 కంటే తక్కువ ఎకనామీ రేట్తో బౌలింగ్ చేసి 15 వికెట్లు తీసిండు. గా లక్నో సూపర్ జైంట్స్తో ఆడిన సూపర్ ఓవర్ల కేవలం 1 రన్ను మాత్రమే ఇచ్చిండు. ఇంత టెక్నాలజీ వచ్చినాక కూడా మన సునీల్ నారాయణ అన్న స్పిన్ బౌలింగ్ లో ఎవరు ఆడలేకపోతారు. ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చినావు నారాయణ బ్రో. ఐపీఎల్ అనే మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. ఖచ్చితంగా నువ్వు కేకేఆర్ ని ఇంకో ట్రోఫీ గెలిపించే రిటైర్ కావాలి. ఆల్రెడీ 3 గెలిపించిన, ఇంకో 2 గెలిపించేదాకా రిటైర్మెంట్ ఇయ్యా. మీరేం టెన్షన్ పడకుల్లి. పోవెల్ బ్రో, నువ్వు ఆండ్రే రసల్ లెక్క ఆడతావు అనుకుంటే శివనారాయణ చంద్రపాల్ లెక్క ఆడినావు. గిదే నా పద్ధతి. పవర్ కోచ్ ఆండ్రే రసల్ చెప్పిందని వినాలే కదా. ఏంది రహానే బ్రో, ఆడిన ప్రతిసారి 30 రన్లు కొట్టే అవుట్ అయినా కదా. నువ్వు 130 స్ట్రైక్ రేట్ తోని 30 రన్లు కొడితేంది, కొట్టకపోతేంది? ఒకప్పుడు రసల్ గిదే కేకేఆర్కి ఎట్లా ఆడేటోడో తెలుసా? సిక్సులు తప్ప వేరే మాటే ఉండకపోయేది. ఏమన్నా పోవెల్ తమ్ముడు కూడా 6లు కొట్టేటోడే రహానే బ్రో. కానీ ఈ మధ్యలో ఎందుకో కొద్దిగా స్ట్రైక్ రేట్ తగ్గించిండు. కన్సిస్టెన్సీ మీద కాన్సన్ట్రేట్ చేసి జరంతా 6లు 4లు కొట్టుడు తగ్గించిన నెక్స్ట్ సీజన్ మళ్ళా పాత పోవెల్ని పట్టుకత్తా. కార్తిక్ త్యాగి తమ్ముడు, 18 కోట్లు తీసుకున్న ప్లేయరు 8 బాల్ వేసిపోతే కేవలం 30 లక్షలు తీసుకున్న నువ్వు
18 వికెట్లు తీసినావు. ఎక్సలెంట్ బౌలింగ్ చేసినావు తమ్ముడు ఈ సీజన్. నేను ఇంతకు ముందు ఆడిన సీజన్లు అన్ని కలిపినా 18 వికెట్లు ఉండే అన్న. ఈ ఒక్క సీజన్లోనే 18 వికెట్లు తీసిన. నెక్స్ట్ సీజన్ కూడా ఇదే రిపీట్ చేస్తా. చూసినావా తమ్ముడు, అందరికి పక్కింట్లో ఉన్న కూరనే నచ్చుతుంది, సొంత ఇంట్లో ఉన్న కూర ఎవరికి నచ్చదు. గా పాతిరానకు 18 కోట్లు ఇచ్చి తీసుకున్నారు గానీ నీకు మాత్రం 30 లక్షలు ఇచ్చిళ్ళు. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఆక్షన్లకు వస్తే ఖచ్చితంగా నీకు 10 కోట్లు వస్తాయి తమ్ముడు. నేను కూడా నీలాగా నిజాయితీ ఉన్న ప్లేయర్నే అన్నా. ఖచ్చితంగా నాకు బ్రేక్ ఇచ్చిన కేకేఆర్తోనే ఆడతా. నిజాయితీకి ఈ సమాజంలో ప్లేస్ లేదు తమ్ముడు. ఎన్నో టీంలు నన్ను అగ్గోకు సగ్గోకు వాడుకున్నాయి, కెప్టెన్సీ చేయించుకున్నాయి, కానీ పైసలు మాత్రం ఇయ్యలే. కానీ నువ్వు మాత్రం ఆ మిస్టేక్ చేయకు. ఊపు ఉన్నప్పుడే ఊపేసేయి. ఫారెన్ ప్లేయర్లు వచ్చి మన పైసలు ఫారెన్ కి పట్టుకపోవంగా లేంది. నువ్వు ఇండియన్ ప్లేయర్ అయి ఉండి నువ్వు తీసుకుంటే ఉన్నది, మళ్ళీ ఇన్నే ఖర్చు పెడతావు కదా. నువ్వు ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలు రానే అన్న. చెలరేగిపోతా. రఘువంశీ తమ్ముడు, ఈ సీజన్ మనకు బెస్ట్ బ్యాట్స్మెన్ ఇవ్వాలంటే అది నువ్వే. 13 ఇన్నింగ్స్లలో 422 రన్స్ కొట్టి మంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినావు. అంతేకాకుండా వికెట్ కీపింగ్ కూడా చేసినావు. ఫ్యూచర్ లో కేకేఆర్ ట్రోఫీ గెలవాలంటే నీలాంటి ప్లేయర్లు చాలా ముఖ్యం తమ్ముడు. సీజన్ లాస్ట్ కి వచ్చేసరికి ఇంజురీ అయింది కానీ లేకుంటే ఖచ్చితంగా ఆయనతో 2 మ్యాచ్లు కూడా గెలిపించేటోని. ఎనీవే నెక్స్ట్ సీజన్ చూసుకుందాం అన్నా. రానే అన్నా, గీ 7వ పొజిషన్ కి మనకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టున్నది. లాస్ట్ 5 సీజన్లల్లా 3 సార్లు గీ 7వ పొజిషన్ లోనే ఉన్నాం. మనం ఓడిపోయింది కూడా 7 మ్యాచ్లే ఈ సీజను. యూ మీన్ తలా ఫర్ ఏ రీజన్? తలాకి మనకి ఏం సంబంధం లేదు కదన్నా. అయినా గీ 7 మన వెనకబడ్డది ఏంది? నెక్స్ట్ సీజన్ ఏ పొజిషన్ లోనైనా ఉండాలి గానీ గీ 7th పొజిషన్ లో మాత్రం ఉండద్దు తమ్ముడు. ఒకసారి జరిగితే యాక్సిడెంట్, 2 సార్లు జరిగితే కోఇన్సిడెంట్స్, 3 సార్లు జరిగింది, 4వసారి కూడా జరిగిందంటే మనకు అది అలవాటుగా మారుతుంది. ఎనీవే రహానే అన్న, నీ కెప్టెన్సీలో వైస్ కెప్టెన్సీ చేసి చాలా నేర్చుకున్నా. నెక్స్ట్ సీజన్ మన ఇద్దరం కలిసి ఆడతామో ఆడమో తెలియదు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే తమ్ముడు, నువ్వు కేకేఆర్ కి మళ్ళా మంచి పర్ఫార్మెన్స్లు ఇచ్చి ఇండియన్ టీంలో కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటానా. నేను మళ్ళా కష్టపడి ఇండియన్ టీంలో కంబ్యాక్ ఇచ్చినా గానీ ఎవరన్నా కొత్త బౌలరో ఆల్రౌండరో బ్యాట్స్మెన్ మంచి ఫామ్ లోకి వస్తే ఫస్ట్ నన్నే తిత్తారు. అందుకే నేను సప్పుడేగా కేకేఆర్ కి ఆడుకుంటా. డిసప్పాయింట్ కాకు తమ్ముడు, అట్లాంటి ఎన్నో చూసే ఈడి దాకా వచ్చిన, నన్ను చూసి నేర్చుకో. సో ఫ్రెండ్స్, ఈ స్పోక్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ ఖచ్చితంగా హైప్ కూడా చేయండి. ఇక మనలాగానే స్పూఫ్ చేస్తూ మనీ ఏం చేసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయండి. ఇక కోల్కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఇండియన్ టీంకి కెప్టెన్సీ చేస్తున్న ప్లేయర్లు అందరూ ఈ కేకేఆర్ రిలీజ్ చేసిన వాళ్ళే. శుభ్మన్ గిల్ లాంటి మంచి ప్లేయర్ని రిలీజ్ చేసిండు. గిల్ ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 బ్యాట్స్మెన్. అంతేకాకుండా వన్డే టెస్ట్ ఫార్మాట్ కి కెప్టెన్. సూర్యకుమార్ యాదవ్ని రిలీజ్ చేసిళ్ళు. స్కై తర్వాత ఇండియాకి కెప్టెన్సీ చేసి అన్బీటబుల్ గా సిరీస్లు గెలిపించిండు, వరల్డ్ కప్ కూడా గెలిపించిండు. ఆఖరికి వీళ్ళని ట్రోఫీ గెలిపించిన శ్రేయాస్ అయ్యర్ ని కూడా రిలీజ్ చేసిళ్ళు. శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు ఇండియన్ టీం కి కెప్టెన్ అయ్యిండు. ఇక ఈ సీజన్ అయితే వీళ్ళ ఆక్షన్ స్ట్రాటజీ వరస్ట్ అని చెప్పొచ్చు. పాతిరానాకి 18 కోట్లు, గ్రీన్ కి 25 కోట్లు ఇచ్చినప్పుడే వీళ్ళ ఆట అయిపోయింది. ఖచ్చితంగా వీళ్ళకు కొత్త కెప్టెన్ అవసరం ఉంది, మంచి ఓపెనింగ్ పేరు అయితే అవసరం ఉంది. సో చూద్దాం నెక్స్ట్ సీజన్ ఏం జరుగుతుందో. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.